హాయ్ హలో నమస్తే. ఇక్కడ ఒక చిన్న అనుమానం, నా అనుమానం చెప్తున్నాను. ఓకే. వాట్ ఈజ్ మై డౌట్ ఈస్ సినిమాలకి, యూట్యూబర్‌కి తేడా ఏంటి? అనేది ఒక చిన్న అనుమానం. సినిమాలో డిజిటల్ మీడియా, యూట్యూబ్ కూడా డిజిటల్ మీడియా. సినిమాకి ఆయనకేదో థాట్ ఉంటుంది. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఉంది అంటారు. వాళ్ళెవరు ఆర్టికల్ 19(1) ప్రకారం మీరు ఏ సినిమాన్నా తీసుకోవచ్చు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్. ఒక రైటర్‌కి ఒక థాట్ ఉంటుంది. ఆ థాట్ మీద సినిమా తీస్తాడు అతను. ఎందుకు సార్ ఎలా ఎందుకు తీశారంటే అతనికి ఒక థాట్ ఉంది, అతనికి ఒక ఐడియా ఉంది, ఐడియా మీద సినిమా తీశాడు అని చెప్తారు. యూట్యూబర్ కూడా ఒక థాట్ ఉండేది, ఆ థాట్ మీద అతను మాట్లాడతాడు. ఓకే. 2 డిజిటల్ మీడియా. ఇక్కడ క్వశ్చన్ వచ్చిందంటే ఇప్పుడు రావణ్ని అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు అని అంటే నక్సలైట్లకు సపోర్ట్ చేశాడు అన్నారు. పవన్ కళ్యాణ్ కూడా జల్సా అనే ఒక సినిమాలో నక్సలైట్ క్యారెక్టర్ మీద అతను పనిచేశాడు. ఓకే. సినిమా తీశాడు. సరే, ఎనివే అది ఫిక్షన్. అది సినిమాలు అనేవి ఫిక్షనల్ స్టోరీస్. అవి ఫిక్షన్గా ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం ఫిక్షన్ చేస్తారు. ఇది రియాలిటీ. ఇది రావణ్ చేసింది రియాలిటీ సపోర్ట్ టు ది రియల్ నక్సలైట్. బట్ అది ఫిక్షనల్ స్టోరీ అండ్ మూవీ. బట్ దాని జోలికి వెళ్తా నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే ది ఇంపాక్ట్ అండ్ యూత్ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు జనరల్గా వీళ్ళు పబ్లిక్ స్పీచెస్, వైలెన్స్కి సంబంధించిన హేట్ స్పీచెస్ అవన్నీ కూడా బ్యాన్ చేస్తారు. ఎందుకంటే మీరు ప్రసంగం ఇచ్చినప్పుడు యూత్ ఎఫెక్ట్ అవుతారు. యూత్ ఎఫెక్ట్ అయిపోయి వాళ్ళు కూడా నక్సలైట్లోకి వెళ్తారు. మీరు ప్రవోక్ చేస్తున్నారు, మీరు ప్రజలను రెచ్చగొడుతున్నారు. అలా రెచ్చగొట్టడం వల్ల యూత్ అందరూ కూడా తప్పుదారి పడతారు అని ఆర్గ్యుమెంట్ చేస్తారు కదా. ఆ ఇంపాక్ట్ సినిమాల్లో ఉండదా అనేది ఇక్కడ క్వశ్చన్. ఒక స్టార్ హీరో లాంటి పవన్ కళ్యాణ్ గారు ఒక నక్సలైట్ క్యారెక్టర్ చేస్తే what is the impact on youngsters and who are being motivated and to join నక్సలైట్స్? అది జరగదని మనం ఎందుకు అనుకోవాలి? ఒక మంచి ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక నక్సలైట్ క్యారెక్టర్తో జల్సా సినిమా తీస్తే తను చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు ఎంతమంది నక్సలిజంలోకి వెళ్ళొచ్చు? ఎందుకంటే మా హీరో వెళ్ళాడు, మా హీరో ప్రమోట్ చేశాడు దాన్ని అని అనుకుని వెళ్తే ఆ ప్రమాదం ఉంది కదా. సో దీన్ని అసలు ఈ సినిమాలని, యూట్యూబ్ని ఎలాగో మనం సెగ్రిగేట్ చేయాలి. ఆ ఒక్కటే సినిమా కాదు, గతంలో చాలా సినిమాలు, రాములమ్మ అని చెప్పేసి నక్సలైట్ల మీద ఒక సినిమా తీశారు. ఎర్రజెండ ఇవన్నీ కూడా నక్సలైట్ సినిమాలే. చాలా సినిమాలు వచ్చినాయి. విరాట పర్వం అనేది, సింధూరము, ఒసే రాములమ్మ, విరోధి, దళం అని ఒక కేవలం నక్సలైట్ల మీద ఇవన్నీ సినిమాలు తీశారు. వీళ్ళు పర్ఫెక్ట్గా చూపించారు నక్సలైట్ల మీద. అవన్నీ ఇంపాక్ట్ అవ్వవా? కేవలం యూట్యూబర్ మాట్లాడితేనే ఇంపాక్ట్ అయిద్దా అనేది ఒక పెద్ద క్వశ్చన్ వచ్చింది నాకు. క్వశ్చన్ వచ్చి దీని మీద నేను మాట్లాడుతున్నా. ఓకే. అంటే ఆబ్వియస్లీ ఫిక్షన్కి ఒక అభిప్రాయం చెప్పడానికి ఆబ్వియస్లీ తేడా ఉంటుంది. సినిమా కంటే ఇది ఉండేది, సెన్సార్ బోర్డు ఉండేది. వాళ్ళు ఏది సెన్సార్ వాళ్ళు వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు, చూసి చేయొచ్చు అని సర్టిఫికేట్ ఇస్తారు. యూట్యూబ్కి సెన్సార్ ఉండదు ఆబ్వియస్లీ. బట్ నేనేమంటే స్పెసిఫిక్ స్టేట్మెంట్ మ్యాటర్ అయినప్పుడు ఎందుకు యూట్యూబర్స్ మీరు అరెస్ట్ చేస్తారంటే మీరు ఇచ్చిన ప్రసంగాల వల్ల మోటివేషన్కి గురవుతున్నారు అని చెబుతున్నారు. రావణ్ని గ్లోరిఫై చేశాడు, నక్సలైట్లని గ్లోరిఫై చేశాడు అంటే పొగిడాడు. గ్లోరిఫై చేయడం పొగడటం అన్నాడు. నక్సలైట్లు పొగిడాడు కాబట్టి అది క్రైమ్ అయింది. ఇది ఆ గ్లోరిఫికేషన్ దగ్గర నేను ఇప్పుడు అడుగుతున్నా. చాలా సినిమాల్లో నక్సలైట్లు హీరోస్ ఆర్ నక్సలైట్స్ ఇన్ మెనీ మూవీస్. అది లైక్ విరాట పర్వం, జల్సా, రాములమ్మ, సింధూరమా ఏదో, ఓకే ఇప్పుడే చెప్పాను కదా, ఏదో ఒకటి, దండోరా, దళం, ఇట్లాంటి సినిమాలన్నింటిలో ది నక్సలైట్స్ ఆర్ హీరోస్. యూఆర్ గ్లోరిఫైయింగ్ దెమ్, యూఆర్ ప్రైజింగ్ దెమ్, యూఆర్ షోయింగ్ దెమ్ యాజ్ హీరోస్. అవన్నీ యూత్ మీద ఇంపాక్ట్ పడవా? వాళ్ళ మీద ఈ కేసులు బెటరా? ఏమంటారు, ఓపా కేసులు అవన్నీ బెటరా? అది సంగతి. ఓకే. సింపుల్గా ఒకటేనండి, ఎవడో నక్సలైట్ మీద సినిమా తీస్తే రాజకీయ పార్టీలకి నష్టం లేదు. యూట్యూబర్ అయితే రాజకీయ పార్టీలను టార్గెట్ చేస్తాడు, వాళ్ళు ఓటు బ్యాంక్ పోయిద్ది, వాళ్ళ కోపం వచ్చింది, వాళ్ళు అధికారంలో ఉంటారు, కేసులు పెడతారు అనేది నాకు ఒకటైతే అర్థమైంది.
నిజంగా సెన్సార్ చేసేదేవుడు ఈ ప్రతి యూట్యూబ్లో వచ్చిన మొత్తం సెన్సార్ చేసి దేనికి కేసు పెట్టాలి, దేనికి కేసు పెట్టకూడదని ఎవరు చేస్తుంది? చేస్తే సినిమాలన్నీ ఆపేయాల్సి వచ్చింది. ఊపా కేసుల మీద ఇది యూత్ మీద ఇంపాక్ట్ పడి టెర్రరిస్టులుగా మారుతారు, నక్సలైట్లుగా మారుతారు సినిమాలు తీస్తే అని చెప్తే ప్రతి సినిమాలో విలన్ ఒక టెర్రరిస్ట్. కొన్ని వందల సినిమాలు వచ్చినాయి విలన్ టెర్రరిస్టులుగా విలను. ఓకే, మరి అవన్నీ మోటివేట్ చేయవా యూత్ని టెర్రరిజంలోకి వెళ్ళటానికి, నక్సలిజంలోకి వెళ్ళటానికి వెళ్ళవా అని అంటే యూట్యూబ్లో చూపిస్తాడు. ఇతను ఒక యూట్యూబరు దీని గురించి మాట్లాడినప్పుడు కేవలం అతను యూట్యూబ్ ఛానల్లోనే చూస్తారు. మా అయితే ఒక 50,000 60,000. స్టార్ హీరో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు నక్సలైట్గా వేసి సినిమా తీస్తే కోట్ల మంది చూశారు, కోట్ల మంది. ఇతను చూస్తే మా అయితే ఒక 50,000 60,000 చూస్తారు. కోట్ల మంది చూస్తారు కదా. కోట్ల మందిలో ది ఇంపాక్ట్ ఆఫ్ మోటివేషన్ ఈజ్ మోర్, రైట్? ఈ విరోధి సినిమా, ఒసే రాములమ్మ సినిమా, సింధూరము, జల్సా ఇట్లాంటి సినిమాల్లో వాళ్ళు సూపర్ హిట్ సినిమాలు. సూపర్ హిట్ సినిమాలు అంటే ఒకే వ్యక్తి మల్టిపుల్ టైమ్స్ చూసి ఉండొచ్చు, మల్టిపుల్ టైమ్స్ చూసి ఉండొచ్చు, చాలా సినిమాలు చూసి ఉండొచ్చు, చాలాసార్లు రిపీటెడ్గా చూసి ఉండొచ్చు. దాన్ని మళ్ళీ డిజిటల్ రైట్స్ అని చెప్పి టెలివిజన్లో వేస్తారు, థియేటర్లో ప్లే చేస్తారు, థియేటర్లో అయిపోయిన తర్వాత మళ్ళీ టెలివిజన్లో ప్లే చేస్తారు. ఆ టెలివిజన్లో కూడా బోర్ కొట్టిన తర్వాత యూట్యూబ్లో వదులుతారు దాన్ని. దాని తర్వాత డిజిటల్ ప్లాట్ఫామ్కి అమ్ముతారు. ఓకే, ఒక నక్సలైట్ సినిమా, ఒక టెర్రరిస్టు సినిమా ఇన్ని ప్లాట్ఫామ్లు మారుతున్నప్పుడు యూత్ మీద ఇంపాక్ట్ లేనప్పుడు ఒక యూట్యూబర్ మాట్లాడితే అతని మీద ఊపా కేసు పెడతారా అనేది ఒక క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు. నాది మీ కేసులు ఏంటి? కంటెంట్ ప్రమోటెడ్, గ్లోరిఫైడ్ నక్సలిజం, సపోర్టెడ్ నక్సలిజం, ఇవన్నీ ఓకే, రైట్? కంటెంట్ ప్రమోటెడ్ అంటే నక్సలిజంకి సంబంధించిన కంటెంట్ ఉంది దాంట్లో. సినిమాల్లో సినిమా అయిపోయినంత వరకు ఇక్కడ నక్సలిజం గురించే కదా మీరు సినిమాలు తీసిన దాంట్లో, మొదటి నుంచి ఎండింగ్ వరకు నక్సల్ గురించే కదా. ఆ కంటెంట్ ఎక్కువ, ఈ కంటెంట్ ఎక్కువ. గ్లోరిఫైడ్ నక్సల్స్. నేను ఇప్పుడు చెప్పింది హీరోలే అంటే ఒక నక్సలైటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నక్సలైటు హీరో పాత్ర వేస్తే మరి హీరోని త్రూఅవుట్ చూపిస్తారు కదా, దట్ ది హీరో బికమ్స్ ద నక్సలైట్. ఎగ్జాంపుల్ అది ఒసే రాములంలో విజయశాంతి నక్సలైట్ హీరో, గ్లోరిఫైయింగ్ నక్సలిజం. జల్సాలో ఈయన పవన్ కళ్యాణ్ హీరో, గ్లోరిఫైయింగ్ ద నక్సలైట్స్. సింధూర్ మరి ఎవడో హీరో ఎవరు, ఓకే సింధూర్, వీళ్ళందరూ ఎవరు తెలియదు, వీళ్ళందరూ హీరోలు ఉంటారు. ఓకే, గ్లోరిఫైయింగ్ ది నక్సలిజం. ఇదంతా ఎందుకంటే పుష్ప లాంటి సినిమా, పుష్ప లాంటి ఒక సినిమా తీశారు. ఏది? స్మగ్లింగ్. పుష్ప లాంటి సినిమా తీసి స్మగ్లింగ్ మీద నేషనల్ అవార్డు ఇచ్చారు మన వాళ్ళు. జై భీమ్ లాంటి మా సూర్య, జై భీమ్ లాంటి ఒక నేషనల్ ఏం సినిమా అది? ఓకే, ఎనివే నేను ఇవన్నీ ఇక్కడ చదివి చెప్తాను. ఓకే, జై భీమ్ లాంటి సూర్య తీసిన ఒక కోర్టు డ్రామా సినిమాని తీస్తే దానికి కూడా నేషనల్ అవార్డు ఇవ్వకుండా స్మగ్లింగ్ చేసినటువంటి పుష్ప సినిమాకి అవార్డు ఇచ్చారు. అంటే ఆ పుష్ప సినిమా స్మగ్లింగ్కి ఎంతమంది యూత్ని డ్రైవ్ చేసి ఉండేది. వాళ్ళ మీద దేశద్రోహం కేసులు పెట్టరా? దేశద్రోహం కేసులు పడవ వాళ్ళ మీద. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే నిజంగా దేశానికి ద్రోహం చేస్తున్నారా కాదు చూడట్లేదు. రాజద్రోహం కేసులు నిజంగా రాజ్యానికి ద్రోహం చేస్తున్నారా లేదా అనేది ఇక్కడ ఇష్యూ కాదు. రాజులమి అనుకుంటున్న వాళ్ళకి ద్రోహం చేస్తున్నారా లేదా అనేది చూస్తారు. రాజులు అంటే రాజకీయ నాయకులు, మేము రాజులు అనుకుంటున్నారు. వాళ్ళని ఏమనంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంటుంది, టక్కన వాళ్ళు రాజదండం వదులుతున్నారు. రాజదండం వదిలేసి యూట్యూబర్ లాంటి వాళ్ళని తీసుకెళ్ళి వేసేస్తున్నారు అనేది నాకు ఒకటి అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం. జస్ట్ నా అభిప్రాయం చెప్పాలనిపించి చెప్పిన. థ్యాంక్ యూ, నమస్కారం.